ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వత్యై నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా జగన్మాత శ్రీచక్రస్వరూపిణి పార్వతీమాత ఆశీస్సులు తెలియజేస్తూ ఆదిత్యాది నవగ్రహ దేవతలకు అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ తులారాశిలోకి ప్రవేశిస్తున్నాను. తులారాశి అనగా చిత్త 3-4 పదముల వారు, స్వాతి 1-2-3-4 పదముల వారు, విశాఖ 1-2-3 పదముల వారు తులారాశి అంటారు. ఈ రాశి వారికి ఈ మాసమందు అనగా ఈ మాసమునకు ఈ రాశ్యాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు, శుక్రునికి ప్రీతికరమైనటువంటిది శ్వేతవస్త్రం, శ్వేతవర్ణం. ఈ మాసములో ఈ రాశి వారు శ్వేతవర్ణ పుష్పములతోటి భగవంతుని అర్చించటం ద్వారా వీరి యొక్క ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా సరే సంపూర్ణమైనటువంటి విజయప్రాప్తి పొందే గొప్ప అవకాశం. ఎందువలనగా గ్రహముల యొక్క సంచారం జరగబోతోంది. గురువు మారుతూ ఉన్నాడు, సూర్యభగవానుడు మారుతూ ఉన్నాడు, శుక్రభగవానుడు. ఈ యొక్క గ్రహముల యొక్క మార్పిడి వల్ల ఒక రకంగా ధనపరంగా చాలా జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని ముఖ్యంగా తెలియజేస్తూ, గ్రహ సంచారము యొక్క వల్ల అన్ని రంగముల వారికి కూడా ధనపరంగా అంతేకాకుండా మానసికమైన పరంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం, తద్వారా వారు చేసే నిర్ణయములు, వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు రావటం, సకాలంలో పూర్తి చేయలేకపోవడం వల్ల ధనపరంగా సమస్యలు, ముఖ్యంగా వ్యవసాయ పరంగా నిర్ణయం తీసుకునేవారు కొంచెం జాగ్రత్త వహించడం ఎంతైనా ఉత్తమం. అంతేకాకుండా ఫైనాన్స్, చీట్స్ ఇటువంటి నిర్వహించేవారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని వారి వద్ద ఒక పత్రాలు తీసుకోవడం కానీ, పూచీకత్తు కానీ ఇవన్నీ జాగ్రత్త వహించకపోతే ధనపరంగా అనేక రకాల సమస్యలు తెచ్చుకునే అవకాశం. అంతేకాకుండా రాజకీయ పరంగా కూడా నిర్ణయాలు తీసుకునేవారు, రాజకీయంగా పదవుల కోసం పరిగెడుతున్నటువంటి వారు చాలా జాగ్రత్త వహించడం ఎంతైనా ఉత్తమం. లేనిచో అనేక రకాల సమస్యలు, ఆటంకములు, అపవాదులు, అపనిందలు, అపజయాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా జాగ్రత్త వహించటం. అంతేకాకుండా ముఖ్యంగా వాహన పరంగా గమనించినట్లయితే నూతన వాహన యోగం ప్రాప్తించే అవకాశం. అయితే ఆ యొక్క వాహనం మీద మనం ప్రయాణం సాగించేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించటం. అంతేకాకుండా మన యొక్క చేస్తున్న వ్యాపారంలో కాకుండా వ్యాపారానికి సంబంధించిన నిర్ణయములు తీసుకునేటప్పుడు ఈ యొక్క పార్ట్నర్స్తో కూడా కొంచెం జాగ్రత్త వహించడం ఎంతైనా ఉత్తమం. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధించినటువంటి వారు చాలా జాగ్రత్త వహించడం, ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి వారు చాలా జాగ్రత్త వహించడం. ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క తులారాశి వారికి ఈ మాసమందు అనేక రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని భూ వ్యాపారాలకు సంబంధించి అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ వారు మాత్రం వీలైనంత వరకు తీసుకోవడం కానీ అమ్మకం అనేది కొంచెం ఆపుకున్నట్టయితే వచ్చే మాసం వీరికి సంపూర్ణమైన యోగాన్ని అందిస్తుందని. అయితే ముఖ్యంగా ఈ మాసములో ఈ యొక్క తులారాశి వారు దగ్గరలో ఉన్నటువంటి ఒక హనుమక్షేత్రంలో ప్రతిరోజు కూడా కొంచెం సింధూరం సమర్పించడం ద్వారా, లేదు సింధూరం భగవంతుని సమర్పించడం కానీ అక్కడ భగవంతుని పూజ చేసినటువంటి సింధూరం నుదుటిన ధరించడం వల్ల కూడా అనేక రకాల అపజయాల నుంచి సంపూర్ణమైన జయము పొందే అవకాశం, విజయాన్ని సాధించే అవకాశం పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటూ ఆశిస్తూ, వీరికి లక్కీ నెంబర్గా 8వ నెంబర్ పరిగణలోకి తీసుకోవడం చాలా ఉత్తమమని, శ్వేతవర్ణ పుష్పములతో పూజ చేయటము, శ్వేతవర్ణ వస్త్రములు ధరించడం అనేక లాభదాయకమైనదని చెప్పి యొక్క రాశి వారికి తెలియజేస్తూ, మంత్రపూర్వకంగా మనం గమనించినట్లయితే ఓం ఖం ఖగాయ నమః ఈ యొక్క మంత్రమును ప్రతి నిత్యము 24 పర్యాయతులు పఠించి సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తూ, శతమానం భవతి శతాయు పురుషస్థితేంద్రియాయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ రామకృష్ణ స్వామి నరసింగోలు. ఆయుష్మాన్ భవ.